వేదిక టీ ప్రేక్షకులకు స్వాగతం. సూర్యాపేట దగ్గర పెద్దగట్టు జాతర 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరలో ఉన్నటువంటి చిందు యాచగిరి కళాకారుని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా గ్రామంలో నక్కలపల్లి, మండలం నార్కనపల్లి, జిల్లా నల్లగొండ. మేము దేవోదయ ధర్మోదయ శాఖ నుంచి ఈ పెద్దగట్టు జాతరకు రావడం జరిగింది. ఇక్కడ 3 సంవత్సరాలకు ఒకసారి ఈ పెద్దగట్టు జాతరలో అంటే గొల్లగట్టు జాతర అంటారు, పెద్దగట్టు జాతర అంటారు. ఈ జాతరను 3 సంవత్సరాలకు ఒకసారి అద్భుతంగా మేకలు కానీ, గొర్రెపోతులను కానీ, బోనాలు కానీ, గొల్లోళ్ళు పవిత్రమైనటువంటి యొక్క జాతరను ఎంతో వైభవపారంగా చేసుకుంటారు. మరి పెద్దగట్టు లింగన్న జాతర అంటే వాళ్ళకు 3 సంవత్సరాలకు ఒకసారి అంత ఆనందంగా చేసుకుంటారు. దాని ప్రకారంగా మేము కూడా ఈ దేవోదయ శాఖ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈవో గారు మమ్మల్ని ఇక్కడ ప్రోగ్రాం చేయమంటే ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో కాక జనం కూడా సస్యశ్యామలంగా అంత అద్భుతంగా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ ప్రతి 3 సంవత్సరాలకు కూడా ఈ ప్రకారంగానే జరుపుకున్నారని మనవి చేస్తున్నాం. ప్రతి 3 సంవత్సరాలకు వచ్చే ఈ పండుగలో ఈ వేషధారణ వల్ల ఏంటంటారు విశేషం? ఏమిటంటే ఇప్పుడు మేము వేసింది భూకైలాస్ నాటకం. ఈ భూకైలాస్లో శివశంకరుడు, పార్వతి, గంగ, నేను రావణాసురుడుగా ఈ ప్రకారంగా వేస్తున్నాం. ఇక్కడ దాని గురించి ఆ ప్రకారంగానే చేస్తున్నాం. మరి ఈ శివుని గురించి ఈ యొక్క మన ఈ రావణాసురుడిగా శివశంకరుని యొక్క లింగాకారం తీసుకొని వెళ్ళి పాతాళంలో ఉంచి అక్కడనే పూజ పునస్కారాలు కూడా చేయాలని నా యొక్క కోరిక. తాతల ముత్తాతల కానుంచి ఈ కళను నమ్ముకొని మా జీవితారము మేము చేసుకుంటూ ఈ ప్రోగ్రాం చేసుకుంటూ ఈ ఊళ్ళల్లో పొంటి భాగవతం ఆడుకుంటూ చేసుకుంటూ ఇంతవరకు వచ్చాం. కానీ ఏ సహాయం కూడా మాకు గవర్నమెంట్ అందివ్వలేదు. ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకుంటూ మా పిల్లల జీవితం మాకు పాస్తులు లేక ఈ కళను నమ్ముకొని మేము ప్రోగ్రాంలు చేసుకుంటూ ఇలాంటి వృత్తులతోటి శ్రీ లింగమత్తుల స్వామివారికి దేవస్థానం స్వామివారికి నమస్కరించి చెప్పుకునేది ఏమనగా ఈ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర ఎంతో విజయవంతం చేయాలని మేము కూడా ఒక చెయ్యి వేయాలని చెప్పేసి ఈసారి వేలం పాట దేవుని దయ వల్ల మాకే వచ్చింది. తలనీళ్ళ వెంట్రుక పోగు చేసుకునే హక్కు అది దేవుని దయ వల్ల వచ్చింది. మేము కూడా ఈసారి జాతరని విజయవంతం చేయడంలో మాది ఒక భాగం అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మేధా నరసింహని మేము పలానా అచ్చంపేట వాస్తవ్యం అంత దూరం ఇక్కడ 250 కిలోమీటర్ల నుంచి వచ్చి పలానా దేవునికి లాభకు చేకూరుస్తాను 10,25,000 రూపాయలు పాట పెట్టి పాడి 10,25,000 ఒక నెల రోజులకి పాడుకొని దేవస్థానానికి మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. కాబట్టి భక్తులు కూడా ఇది మధ్యలో ఉంచుకొని అందరూ ఎక్కడ తీపియకుండా ప్రజెంట్ ఉన్న మన కళ్యాణ కట్టలో మాత్రమే గుండ్లు చేపించి దేవునికి ఆదా చేకిస్తే ఈసారి మళ్ళీ పెంచి దేవస్థానం డెవలప్మెంట్కి మేమెంత సహకరిస్తున్నామో మాకు కూడా భక్తులు సహకరించాల్సింది కోరుతున్నాము. దీనివల్ల ఏంటంటే మా వంతు సహకారం దేవునికి అందిస్తున్నాం. కాబట్టి భక్తులు కూడా అదంతా దృష్టిలో పెట్టుకొని 250 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం. మేమే ఇంత సహకారం అందిస్తున్నామంటే దగ్గర నుంచి వస్తున్న భక్తులు కూడా ఎంతో కొంత సహకారం అందించి ఎవరైనా కానీ ఎంత నిష్ఠకున్నా కానీ వచ్చి దేవస్థానం చెల్లిస్తేనే చెల్లుతుంది. కాబట్టి అందరూ వచ్చి దేవస్థానంలో చెల్లించి మొక్కుబడులు చెల్లించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.